టీవీ7 న్యూస్ కి స్వాగతం. ప్రకాశం జిల్లా యువత పోరాట వేరి ఎర్రగొండపాలెంలో వైఎస్ఆర్సీపీ యువత పోస్టర్ ఆవిష్కరణలో ఎర్రగొండపాలెం విద్యా నిరుద్యోగ సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా యువత గొంతెత్తనుంది. ప్రస్తుత కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకే వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో మార్చి 12న యువత కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో జరిగిన కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్ యువత పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం 3 త్రైమాసికాలు గడిచిన విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో ప్రైవేట్ కళాశాలలు ఆర్థిక సంక్షోభంతో కూరుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే బకాయిలు విడుదల చేయాలని, తల్లిదండ్రులపై అదనపు భారం పడకుండా వెంటనే వసతి దీవెనకు సంబంధించిన 4.600 కోట్ల బకాయిలను విడుదల చేయాలని, నిరుద్యోగ భృతి 3000 చెల్లించాలని, కొత్త మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయాలకు వినతి పత్రం మార్చి 12న విద్యార్థులకు, నిరుద్యోగులకు తల్లిదండ్రులు కలిసి అన్ని జిల్లాల కలెక్టరేట్ కార్యాలయాలకు వినతి పత్రం అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జై జగన్, జై లాలి తాడిపత్రి చంద్రశేఖర్ గారి నాయకత్వం, లాలి తాడిపత్రి చంద్రశేఖర్ గారి నాయకత్వం, లాలి తాడిపత్రి చంద్రశేఖర్ గారి నాయకత్వం. జయప్రదం చేయండి యువత పోరు, జయప్రదం చేయండి, జయప్రదం చేయండి ఫీజు పోరు, జయప్రదం చేయండి. ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలి. ఈరోజు రాష్ట్రంలో విద్యా వ్యవస్థని భ్రష్టు పట్టిస్తున్నటువంటి కూటమి పరిపాలన మీద యువత పోరు పేరుతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 4,600 కోట్ల బకాయి 3 త్రైమాసికాలు కంప్లీట్ అవుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నుండి దిగిపోయిన తర్వాత 3 త్రైమాసికాలకు సంబంధించినటువంటి ఫీజులు చెల్లించకపోతే ఏ కాలేజ్ అయినా విద్యని ఉచితంగా నేర్పిస్తుందా? ప్రైవేట్ కళాశాలలో, ప్రైవేట్ పాఠశాలలో చదివేటటువంటి విద్యార్థుల భవిష్యత్తుని అగమ్యగోచరంగా మారుస్తూ వారి భవిష్యత్తుని కాలరాస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు 12వ తారీఖున యువత పోరు పేరుతోటి రాష్ట్ర వ్యాప్తంగా ఒక బలమైనటువంటి నినాదంతో ఆ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులని కలుపుకొని ఆ విద్యార్థుల యొక్క సమస్యల మీద పెద్ద ఎత్తున ఎర్రగొండపాలెంలో ఉన్నటువంటి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అందరూ పాల్పంచుకొని సక్సెస్ చేయవలసిందిగా వారిని రిక్వెస్ట్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. భారతదేశంలోనే అత్యంత ఎక్కువ కాలం నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి నేతగా వారికి పేరు వారు చెప్పుకుంటారు. నిజంగా ఇలాంటి వ్యక్తి ఇలాంటి మోసపు కార్యక్రమాలు చేయొచ్చా? చిట్ట చివరి అవకాశం అని చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చిట్ట చివరి అవకాశంలో కూడా మోసమే తన ఆయుధంగా కొనసాగాలని అనుకుంటున్నాడా? ఒక్కసారి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. 10 నెలలు గడిచిపోయింది. 3,11,000 కోట్ల రూపాయలతోటి, 3,20,000 కోట్లతోటి మెగా బడ్జెట్ పేరుతోటి బడ్జెట్ ప్రకటించినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా